హలో హాయ్ అండి. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో తీసి. అదే చూడండి, ఈరోజు ఫ్రైడే కదండి, అందుకే నేను అమ్మవారికి అభిషేకం చేయాలనుకున్నాను, అందుకే చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఇంట్లో సరిగా లేదండి, అందుకే చేసుకోవాలనిపించింది, చేసుకుంటున్నాను. ఇలా పసుపు కుంకుమ నీళ్ళు వేసుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అదే ఫ్రైడే రోజే నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందండి. నేను చాలా రోజుల క్రితం ఇది చాలా ఇష్టపడి నాకు ఆ షాప్లో చూసి బాగా నచ్చింది, అందుకే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నాకు కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఈ అమ్మవారు వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా చేంజెస్ వచ్చింది. అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని బాగా క్లీన్ చేసి అలంకరించుకొని బొట్టు అది పెట్టేసుకున్న తర్వాత మనం అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలండి. ఇలా అందరూ ఎప్పుడైనా వాళ్ళకి వీలైనప్పుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, ఇట్లా అమ్మవారి వాళ్ళ పీఠం మీద ఇలా కూర్చోబెట్టుకోవాలి, ఎప్పుడు కింద కూర్చోబెట్టకూడదు. తర్వాత ఇలా పూలతో అలంకరించుకొని పూజకి రెడీ చేయాలి అమ్మని. అలంకరించుకున్న తర్వాత చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో, చాలా క్యూట్గా. ఇప్పుడు అన్ని దేవుళ్ళకి పూజకి రెడీ చేసుకోవడానికి అన్ని దేవుళ్ళని రెడీ చేసుకున్నానండి. పూలంతా పెట్టేసుకున్నాను, ఇంకా దీపం రెడీ చేయాలి అమ్మవారికి. చూడండి ఎంత క్యూట్గా ఉందో మా అమ్మ. ఇదిగో ఇదేనండి లక్ష్మీ దీపం అంటారు, కొంతమంది ఉప్పు దీపం అని కూడా అంటారు. ఇలా ఇంట్లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఈ దీపం పెట్టుకుంటే మనకి పాజిటివ్గా ఉంటుందండి. అందుకే నేను అలా ఉన్నప్పుడల్లా ఈ దీపాన్ని పెడుతూ ఉంటాను. నాకు ఆ పాజిటివ్నెస్ అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది. ఇలా చూడండి మా దేవుళ్ళందరినీ ఇలా రెడీ చేశాను ఈరోజు. ఇప్పుడు ఉప్పు దీపాన్ని కూడా మనం పూలతో అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎంత అందంగా అలంకరిస్తే అంత చాలా ఇష్టం అండి. ఆమెకి అలంకరణ మీదే చాలా ధ్యాస. మనం కూడా చీర కట్టుకొని చాలా పద్ధతిగా అలంకరించుకొని చేసామంటే అమ్మకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీపం ముట్టించుకుందాం. చూడండి, ఇలా దీపాలు ఈ రెండు దీపాలు కూడా వెలిగించేద్దాము. ఈ పక్కది కూడా మనం వెలిగించేస్తాము. ఉప్పు దీపం సపరేట్ అండి. ఉప్పు దీపం పెట్టినా కూడా మన డైలీ పెట్టే దీపాలు ఖచ్చితంగా పెట్టాలి. ఉప్పు దీపంకి డైలీ పెట్టే దీపాలకి సంబంధం లేదండి. ఇలా చేసుకున్న తర్వాత కడ్డీలు ఊద్బత్తీలతో అమ్మవారికి బాగా పట్టించి తర్వాత దేవుళ్ళందరికీ పూజించిన తర్వాత అమ్మవారికి దేవుళ్ళకి అందరికీ పూజించాలి. ఇలా పూజించిన తర్వాత మళ్ళీ ధూపం వేసుకోవాలి. ఖచ్చితంగా అమ్మకు ధూపం వేయాలండి. ఈ దీప నైవేద్యాలు అంటారు కదా, అట్లా దీపం వేసుకొని ఇలా దేవుళ్ళందరికీ పాదాల దగ్గర పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా హారతి. మా వారు కొబ్బరికాయ కొట్టారండి, అవి నేను తీయలేదు. ఇప్పుడు హారతి ఇస్తున్నాను. చూడండి, లాస్ట్ ఫైనల్గా హారతికి టైం వచ్చేసింది. ఇలా అయిపోయింది. అమ్మకి హారతి ఇద్దాం. అమ్మవారిని మనం ఒక విగ్రహంలా చూడకూడదండి, ఒక ప్రాణం ఉన్న మనిషిలాగే చూడాలి మనం ఎప్పుడు అని అన్ని అమ్మకు చెప్పినట్టు మనం అమ్మతో ఎలా చెప్తామో ఈ అమ్మకు కూడా అలాగే చెప్పుకుంటే ఖచ్చితంగా వింటుందండి. ఎప్పుడు అమ్మవార్లని కానీ దేవుళ్ళని కానీ విగ్రహాల మాదిరిగా ఫోటోల మాదిరిగా చూడకూడదు. ఒక ప్రాణం ఉన్న జీవుల మాదిరిగానే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చేస్తా వారికి సమస్యలు చెప్పుకుంటా బాధలు చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. అయిపోయిందండి నా పూజ, నేను నమస్కారం చేసుకుంటున్నాను. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అండి. ఇలా మీరు కూడా మీ మనసు బాగాలేనప్పుడు, ఇంట్లో చెడుగా ఉన్నప్పుడు, ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను చెప్పిన 100% గ్యారంటీగా చేంజెస్ మీకే కనబడతాయి. ఎప్పుడు ఇలా ఉన్నా కూడా నేను ఇలా ప్రత్యేకంగా ఉప్పు దీపం పెట్టి చేసుకుంటాను. నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా మా అమ్మకి చెప్పకుండా కూడా అమ్మవారికి ఖచ్చితంగా చెప్పుకుంటాను, ఇలా ఉంది అని చెప్పి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.